119వ కీర్తన 57వ వచనం ఒకసారి 58వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యముల ననుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు హేత్ అనే ఆ మాటకు సరౌండ్ చుట్టుపక్కల ప్రాంతము అంటే మన పరిసరాల ప్రాంతం, మనకు ఉన్నటువంటి లోగిలి అంటే ఒక ప్రహరీ అనుకోండి, మనకున్నటువంటి సర్కిల్, ఇవన్నీ కూడా మనకు దేవుని వాక్యము ఇలాగా ఆవరించి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనము దేవుని యొక్క బిడ్డలముగా ఉన్నప్పుడు ఈ విధముగా ఆయన భాగముగా మనము మారిపోతాం. దేవుని బిడ్డలారా, 57వ వచనం అందరం చదువుతాం ఒకసారి. దేవునికి స్తోత్రం. చాలు. కాబట్టి దేవుడు నీకు నిశ్చయించినటువంటి విషయంలో భాగముగా ఉండే ఆ ఒక వ్యక్తి ఎలాగుంటాడు? ఒకటి, వారి భాగము యెహోవాయే. ఎవరు భాగం అంటే దేవుణ్ణి ఒక భాగముగా చేసుకున్నటువంటి వారుగా, దేవునితో ఉన్నటువంటి వారికి ఈ 57 నుంచి 64 వరకు కొన్ని వచనాలు మనము ధ్యానించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు కనబడుతుంది. కీర్తన 16వ కీర్తన 5వ వచనంలో చూస్తే ఒక మాటను చదవండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నీవే నాకు పాలు ప్రాప్తించుచున్నావు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దావీదు రచించినటువంటి కావ్యం. దేవుని బిడ్డలారా, మనము దేవునికి పానీయ భాగముగా, ఆయన మనకు పానీయ భాగముగా మనము ఉండాలంటే ఈ కీర్తన భాగములో మొట్టమొదటిగా నువ్వు ఆయన కొరకు, ఆయన వాక్యమును అనుసరించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆ వాక్యములో ఉన్నటువంటి దేవుని శక్తి, ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావడం జరుగుతుంది. అదే నీవు నిశ్చయించుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఆయనకి, దావీదుకి కావచ్చు, లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా మనము ఉన్నప్పుడు ఆయన మాట మీద, ఆయన వాక్యం మీద మనం ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ మాటలు నీ యొక్క జీవితంలో కూడా వర్తిస్తాయి. దేవుని మాటలు నీ జీవితంలో కూడా వర్తిస్తాయి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇవన్నీ కూడా దేవుని యొక్క విషయంలో ఉన్నటువంటి వారికి ఆయన భాగం ఇస్తాడు. 14వ
అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో, మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక మందికి నివాసము కలదు. నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరుస్తాను, నేను మరలా మీ వద్దకు వస్తాను. అంటే ఆయన నీకు భాగం ఇస్తున్నాడు. చాలామంది జీవితాల్లో తండ్రి ఆస్తి, తాతల ఆస్తి, పితరుల ఆస్తి కొరకు ఫైట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఒక కుమారుడికి తండ్రి ఆస్తి రాకపోవచ్చు, కానీ తండ్రికి ఇష్టమైతే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ తాతల ఆస్తి మాత్రం ఏమ్మా మనకు వర్తిస్తుంది. భాగం ఎవరి భాగం అది? తాతల స్వాస్థ్య భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుని, మీరు నాకు స్వాస్థ్య భాగమై ఉన్నారు. దేవుడే అంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఆ విధంగా దేవునికి ఒక ఆత్మీయ బిడ్డగా నువ్వు ఉన్నావా? అదే ఈరోజు నువ్వు ఆయన భాగము ఎలాగవుతావు? దావీదు కూడా చెప్తున్నాడు, నా భాగము దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ దావీదు పేరు చెప్తే ఏమైపోయాడండి? ఆగిపోయాడు. గుడ్డివాడు దావీదు పేరు చెప్తే, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించుము. ఈ 58వ వచనం 119వ కీర్తన 58వ వచనంలో, కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను, అది దావీదు కుమారుడా నన్ను కరుణించుము. మనం బెదిరించకూడదు తండ్రిని, మనం ఎవరిని బెదిరించకూడదు, మనం అడుక్కోవాలి, ప్లీజింగ్గా అడుక్కోవాలి. చాలామంది చెప్తుంటారు దేవుడు మనకు తండ్రి, మన యేసయ్య అన్న, మన యేసయ్య మనకు బంధువు, మిత్రుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిత్యుడగు తండ్రి. ఆయన తండ్రి అంటే నాకు జవాబిస్తాడని కూడా చాలామంది చెప్పి ఉన్నారు. మత్తయి సువార్తలో కూడా మనం చెప్తున్నాం, పరలోకమందున్న మా యొక్క తండ్రి. ఇలాగా మనము ఎన్నోసార్లు తండ్రి అని మనం అంటూ ఉంటాం. కానీ ఆ తండ్రిని ఏ విధంగా వేడుకోవాలో మనము కరుణించమని వేడుకోవాలి. మనం ఒక నిజమైన తండ్రి తన బిడ్డలకి ఏమి కావాలో అవన్నీ కూడా చూస్తాడు. కానీ ఆ బిడ్డలు మాట వినకపోయినా చూస్తాడు. ఆ బిడ్డలు దారి తొలగిపోయినా క్షమిస్తాడు. ఆ బిడ్డలు ఇష్టప్రకారం వారు ప్రవర్తిస్తున్న తండ్రి పట్ల అలాగే తన యొక్క ఉద్దేశము పట్ల, ఆలోచన పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నా ఆ తండ్రి స్వభావం మారదు. తప్పైన కుమారుడు జీవితంలో మీరు గమనించినట్లయితే, ఆ చిన్న కుమారుడు ఆస్తి అంతస్తులన్నీ తీసుకొని వెళ్ళిపోతే ఆ చిన్న కుమారుడిని చూడాలనుకుంటూనే ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. తాను వచ్చినంత వరకు ఎదురు చూశాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినమందు ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు లేచి, అయ్యో నేను పందుల పొట్టు తింటున్నాను, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉన్నది, కాబట్టి ఇక్కడ నేను ఆకలికి చనిపోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి స్వభావం ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే, ఆయన మాటలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క లో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి క్షమించే గుణం, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి మనస్సు, ఆయన నీకు ఇచ్చే భాగం, నీకు ఇచ్చే మర్యాద,
నీకిచ్చే ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్వాస్థ్య భాగం, ఇవన్నీ కూడా కుమారుడు లాంటి వారం మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి చాలామంది తల్లిదండ్రులు తండ్రిని తిట్టిన రోజులు ఉన్నాయి. మనము కూడా ఒక్కొక్కసారి మన తండ్రిని తిట్టుకొని ఉంటాం. ఏం తండ్రి, నా అవసరతలన్నీ దేవుడు లేక నా తండ్రి తీర్చలేదు, నన్ను కన్న తండ్రి నాకు సహాయం చేయలేదని బాధపడుతూ ఉంటాం. నేను ఒక గొప్పవాడికి కుమారుడిగా పుట్టింటే ఎంత బాగున్ను, నేను ఒక గొప్ప డబ్బు ఉన్నటువంటి వారికి నేను పుట్టి ఉంటే ఎంత బాగున్ను అని మనం అనుకుంటుంటాం. అది చాలా తప్పు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ జన్మ, మనం మనిషిగా పుట్టడమే ఈ లోకంలో చాలా విలువైనటువంటి విషయం. అదే నిజమైనటువంటి దేవునికి స్వరూపం. మానవుడు దేవుని యొక్క స్వరూపి, దేవుని యొక్క ఇమేజ్ అన్నమాట మనం. అందుకనే ఆయన తండ్రి యొక్క స్వభావము ఎప్పటికీ మారదు. నీవు నేను అర్థం చేసుకోవాలి. ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తప్పైన కుమారుడు ఎలాగున్నాడు తెలుసా? చాలా నీరసంగా ఉన్నాడు, ఆహారం లేదు, చాలా ఆయన అగ్లీగా ఉన్నాడు, గలీజ్గా ఉన్నాడు, మురిగ్గా ఉన్నాడు. ఆయనకి ఏమీ ఆధిక్యత లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, మంచి వస్త్రాలు లేవు, మొహం ఏం బాగలేదు. అయినా దూరముగా ఉండి తండ్రి వాడిని చూచినప్పుడు వాడి ముఖములో ఉన్నటువంటి ఆ దీనత్వం, ఆ విధేయత, ఆ తగ్గింపు గుణము ఇప్పుడు ఆ తండ్రి వానిలో చూస్తున్నాడు. వాడు ఒక మాట అంటున్నాడు, తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి దేవునికి నీకు నేను నీ ఎదుట పాపము చేసేదిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుని కాను అని చెప్పి నేను చెప్తాను అని వాడు తీర్మానం తీసుకొని వచ్చాడు. కానీ అవన్నీ చెప్పకుండానే, చెప్పించుకోకుండానే ఆ తండ్రి వాడి మెడ మీద పడి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టాడు, కౌగిలించుకున్నాడు. పనివారిని పిలిచాడు. శ్రేష్టమైనటువంటి క్రొవ్విన దూడను వధించి మీరు మంచి ఆహారం వండండి, ప్రశస్తమైన వస్త్రాలు ఈ నా కుమారునికి తీసుకురండి, చెప్పులు తీసుకురండి, సింహాసనం వేయండి, మనము పండగ చేసుకుందాం. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, సమాధానము లేకుండా వెళ్ళిపోయిన నా కుమారుడు తిరిగి సమాధాన పడేదానికి వచ్చాడు. చనిపోయినటువంటి నా కుమారుడు, ఆత్మీయంగా చనిపోయినటువంటి నా కుమారుడు తిరిగి బ్రతికాడు. నాకింకా ఇదే చాలు, నా కుమారుడు తిరిగి వచ్చాడు. దిస్ ఈజ్ ద రియలైజేషన్ అండ్ రికన్సిలేషన్ అండ్ రిపెంటెన్స్. ఇది పశ్చాత్తాపముతో కూడినది, సమాధానముతో కూడినది, తిరిగి దేవునితో సమాధానముతో కలిగినటువంటి పరిచర్య, మాట, ఉద్దేశము, క్రియ, ఇవన్నీ కూడా మనము చెప్పుకోవచ్చు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మీయమైనటువంటి విషయం ఎప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి, దేవుని మాట ప్రకారం, దేవుని యొక్క ఆ స్వాస్థ్య భాగం, ఆశీర్వాదము, ఆయన యొక్క ఆధిక్యత, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు ఎప్పుడు సంపాదించుకోగలవంటే ఆయన మాట మీద నువ్వు లక్ష్యం ఉంచాలి, దేవుని వాక్యమును అనుసరించి జీవించాలి. రెండో లైన్ చూడండి, 57వ వచనము, 119వ కీర్తన 57వ వచనము, రెండో లైను, నీ వాక్యముల ననుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇది మనం చేయాల్సినటువంటి పని. నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి ఆయన తాను చెప్పినటువంటి మాటలను సక్రంగా నువ్వు జీవిస్తున్నావా? తలపోసుకొని జీవిస్తున్నావా? శిరసా వహించి లోబడుతున్నావా? ఆయన మాటలను వెతుకుతున్నావా? ఆయనకి నీ జీవితాన్ని సమర్పించావా? నీకు మారు మనసు ఉందా? పాప క్షమాపణ ఉందా?
రక్షణ అనుభవం ఉందా? దేవునికి ఇష్టమైనటువంటి క్యారెక్టర్ నీలో ఉందా? మనల్ని మనం పరిశీలించుకునే పరిస్థితి ఎంతో ఈ యొక్క మాటల్లో మనకు కనబడతాయి. 2వ వచనం 58వ వచనం, కటాక్షించుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. హల్లెలూయా. కాబట్టి దేవుడి కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడు, దేవుడు కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనకు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి అంటే, తగ్గించుకొని దేవుణ్ణి అడిగే మనసు కావాలి. దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆ కనికర సంపూర్ణుడు, కరుణా సంపూర్ణుడు, కరుణామయుడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణితమైనటువంటి మనస్సు కలిగినటువంటి దయగలిగినటువంటి దేవుడు. ఆ మాటలను నీ హృదయములో, అందుకనే నా పూర్ణ హృదయముతోను, నా పూర్ణ ఆత్మతోను, నా పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను దేవా నిన్ను నేను ఆరాధిస్తాను. అంటే దేవుని యొక్క మాటలు నీలో ఉన్నాయి, పరిపూర్ణత నీకు కావాలి. యేసు ప్రభు ఒకడు నిత్యజీవం పొందుటకు నేనేం చేయాలంటే, వాడు నీకున్న ఆస్తి అంతయు అమ్మి నన్ను వెంబడించు అని వాడితో చెప్పినప్పుడు యేసయ్య వాడు ఆ విధంగా చేయలేకపోయినాడు. నేను ధర్మశాస్త్రం ఎరిగిన వాడినని చెప్తున్నాడు, నేను చాలా అన్నిటినీ పాటిస్తున్నాను, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు కొద్దివేమంటే నీకు పరిపూర్ణత లేదు. ఏంటంటే పరిపూర్ణత చాలామందికి ఇది లేదు. దేవుని వాక్యం చదువుతారు, దేవుని పాటలు పాడుతారు, దేవునికి ప్రార్థన చేస్తారు, కానీ దేవునికి లోబడే ఆ మంచి హృదయము వారి జీవితంలో లేదు. పూర్ణ హృదయం, ఏం హృదయము అదేనమాట, చాలామందికి లేదు. అంటే వారు సమయము సందర్భము తగ్గట్టు వారు కన్నీరు కారుస్తారు. సమయము, మరలా చెప్తాను చూడండి, వారి సమయము సందర్భాన్ని బట్టి, వారితో దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి, కానీ వారితో దేవుడు పలికినటువంటి ఆ మాటను బట్టి వారి హృదయము కరిగి వారి కన్నుల్లో నుంచి నీళ్లు వస్తాయి, మరలా మర్చిపోతారు. బండబారిన హృదయం అయిపోతుంది. ఎదుటి వారిని, పక్కవారిని, అందరినీ చూస్తూ ఉంటారు, అందుకనే వారి హృదయము మారిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా, నీకు పరిపూర్ణత కావాలి. హృదయములో పరిపూర్ణత అంటే ఎప్పుడు నీకు వస్తుందంటే, నీవు కరుణా కటాక్షముల మీద ఆధారపడినప్పుడే. దేవుని కరుణా కటాక్షముల మీద నేను మనమందరము కూడా ఆధారపడినప్పుడే. చాలామందికి ఈ విషయం తెలీదు. ఎందుకంటే దేవుని యొక్క పూర్ణ హృదయం అది చాలా అవసరం. దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆత్మీయమైనటువంటి 2వ లైన్ చూడండి. నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించము. చాలామంది ఆయన కరుణకు పాత్రులయ్యారు. ఎందుకయ్యారంటే, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు, పై వస్త్రాలను చూడు. ఆయన హృదయము చూసే దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. నువ్వు అనుకున్నటువంటివి, నువ్వు తలంచుకున్నటువంటివి కంటే కూడా దేవుడు, ఆయన అన్నీ కూడా నువ్వు మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తివి కూడా. ఏ విషయంలో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఒంటరిగా, ఏ విషయంలో ఇంకొకరితో మాట్లాడుతున్నావు, ఏ విషయంలో ఇంకొకరితో నువ్వు సంప్రదిస్తున్నావు, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. పేతురు హృదయంలో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడు, కానీ యేసు ప్రభు ఆయన ధోని ఎక్కాడు. ఎప్పుడైతే ఆయన ధోని దిగితే ఈయన ఆ వలలు దాంట్లో వేసే, లేకపోతే ఆయన పని పూర్తి చేసుకొని ఆ వలలు కడుక్కొని ఇంటికి వెళ్ళాలని తన యొక్క ఆలోచన, పేతురు యొక్క ఆలోచన. కానీ దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఏం చేస్తున్నారంటే, పేతురుని మరలా సముద్రంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, పేతురుని పరిపూర్ణతలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. పేతురు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను.
పేతురు మరలా మీరు చేపలు పట్టాలి, నువ్వు చేపలు పట్టాలంటే యేసు ప్రభుకి ఒక సమాధానం ఇచ్చాడు. ఏమంటే రాత్రంతా నేను చేపలు పట్టాను, ఒక్క చేప కూడా నాకు పడలేదు ప్రభువా. అంటే నిరుత్సాహము నిస్పృహతో ఉన్నటువంటి ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు. ఆయన నావలో నుంచి ఆయన ప్రసంగం చేస్తున్నాడు, యేసయ్య ప్రసంగం చేస్తున్నాడు. అందరి హృదయాలు చూసి సంతోషంగా ఉంది, కానీ పేతురు హృదయం మాత్రం దిగులుగా ఉంది, కష్టంగా ఉంది, బాధగా ఉంది, నిరుత్సాహంతో ఉన్నాడు. నేను మాట్లాడేది పరిపూర్ణమైనటువంటి హృదయములో దేవుడు ఆ హృదయాన్ని చూచి సంతోషిస్తాడు. అందుకే పేతురు విస్తారమైన చేపలు పట్టిన తర్వాత ఒక మాట అన్నాడు, ప్రభువా నేను పాపిని. ఏమన్నాడు? ప్రభువా నేను పాపిని. ఎందుకన్నాడు పాపినని? ఆయన 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 తప్పు ఆయనకి తెలిసింది. నేను అండర్ ఎస్టిమేషన్ చేశాను యేసు ప్రభువుని. నా నావలో నుంచి దిగి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. నా నావలో నుంచి త్వరగా వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను. నీ జీవిత నావలో నుంచి మనం తప్పు చేసేదానికి, మన జీవిత నావలో నుంచి యేసు ప్రభువుని తప్పుగా ఒక్కొక్కసారి అనుకుంటాం. మనము తప్పు చేసేదానికి యేసు ప్రభుని మన జీవితంలో నుంచి ఆ పరిపూర్ణుడైనటువంటి యేసు ప్రభువుని మనము తప్పు చేసేదానికి, తప్పు చేయుటకు, అబద్ధం చెప్పేదానికి, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశలు జరిగించుకునేదానికి యేసయ్యని మనం తృణీకరిస్తాం ఒకసారి. అందుకే ఈరోజు నువ్వు నిశ్చయించుకోవాలి, కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను. ఒక మాట ఇచ్చాడు పేతురుకి, పేతురు వల వేయని. ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను వల వేస్తాను ప్రభువా. రాత్రంతా చేపలు పట్టాను, కానీ ఇప్పుడు నీ మాట మాత్రమే నేను వింటున్నాను. నీ మాట ప్రకారం నేను వల వేస్తాను. ఆయన మాట ఎలాంటిదంటే భూమి ఆకాశములు ఆయన మాట వినాలి. ఎక్కడికో వెళ్ళిపోయిన చేపలన్నీ కూడా, దూరముగా వెళ్ళిపోయిన చేపలన్నీ కూడా ఇప్పుడు వలకి చిక్కిపోయినాయి. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వల పిగల్లేదు, వల లాగలేకపోతున్నాడు. అనేక మందిని పిలుచుకున్నాడు. పక్కన వారికి సిగ్నల్ చేశాడు, అరిచాడు, కేకలు పెట్టాడు. ధోని నిండా చేపలతో నింపబడి ఉన్నాడు. ఆ చేపల మీద నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆయన సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ చేపల మీద నడుస్తూ యేసు ప్రభువుని చూడంగానే ఆయనకి ఒక అద్భుతమైన విషయం బయటపడింది. ఏంటంటే, నేను ఇప్పుడు దాకా అనుకున్నదంతా కూడా దేవుడు నా జీవితంలో అవన్నీ గ్రహించి తెలుసుకొని నాకు సహాయం చేశాడు. అందుకే ఇప్పుడు నేను పాపిని. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే విధానం ఎలాగుంటుందంటే సూటిగా ఉంటుంది. పక్కన వాళ్ళ ద్వారా నీతో మాట్లాడడం కాదు, ఎక్కువగా నీ యొక్క విషయములో దేవుని వాక్యము ద్వారా సూటిగా నీతో మాట్లాడతాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపి ప్రభువా నేను పాపిని అంటే వదిలేసి వెళ్ళిపోయాడా దేవుడు? ఇప్పుడు నువ్వు ఏమంటున్నాడు? పాపి అని ఒప్పుకున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు పవిత్రుడు నువ్వు. చెప్పండి అందరూ, ఇప్పుడు నువ్వు పవిత్రుడివి. నువ్వు మనుషులు పట్టే జాలరిగా నిన్ను చేస్తా. ఈరోజు నుంచి నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనకు కావాలి. నీకు నాకు దేవునికి ఉన్నతమైనటువంటి సంబంధము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. 59వ వచనం చదువుకుందాం. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకుంటుని. కాబట్టి ఈరోజు నీ మార్గం ఎలాగుంది? ముళ్ళబాటలాగుందా? కష్టంగా నడుస్తున్నావా? గుంతలుగా లేకపోతే గుంటలుగా నీ మార్గము ఎత్తులు అలాగే లోతులు పల్లాలుగా ఉన్నాయా?
అనీవెన్ నీ జీవితం అంతా కూడా డౌను, ఇట్లాగా లోతైనటువంటి జీవితం, ఎత్తైనటువంటి జీవితం నీ మార్గం ఉందా? నీ మార్గము యేసుక్రీస్తుకి నువ్వు అప్పగించినప్పుడు, నా మార్గములో నేను పరిశీలించుకుంటుని, నీ శాస్త్రంలో తట్టు మరలుకుంటుని. ఈరోజు నువ్వు ఎలాగ నడవాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి యేసు ప్రభు నీకు తెలియపరుస్తాడు. శిష్యులు యేసు ప్రభు చనిపోయి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వారి శిష్యులు చాలామంది బాధపడిపోయారు. అయ్యో, మేము ఎలాగ జీవించాలి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మాకు చుట్టుపక్కల, హింస పెడుతున్నారు చాలామంది శాస్త్రులు పరిచయులు మమ్మల్ని అని అంటే, యేసు ప్రభు వారికి తెలియపరుస్తాడు ఏమనంటే, మీరు ఏం మాట్లాడాలో నేను మీకు బోధిస్తాను. మీకు ఏమి శాస్త్రులు ఎదుట, ప్రధానులు ఎదుట, అధికారులు ఎదుట మిమ్మల్ని తీసుకొని నిలబెట్టినప్పుడు, సమాజ మందిరములో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీకు ఏమి నేను బోధించాలో మీకు తెలియపరుస్తాను. కాబట్టి నీ మార్గము దేవునికి తెలియపరచుకోవాలి. ప్రభా, నేను ఎలాగ నడుస్తున్నాను, ఎలాగ జీవిస్తున్నాను, ఎలాగ నేను ఆలోచిస్తున్నాను, ఎలాగ నేను ప్రవర్తిస్తున్నాను, ఎలాగ నేను మాట్లాడుతున్నాను, ఎలాగ నేను నా జీవితం. దావీదు అంటాడు 23వ కీర్తన మనకు బాగా తెలుసు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించును. అంటే ఈ భద్రత నీకు ఉన్నదా అని నువ్వు తెలుసుకోవాలి. యేసన్న ఒక పాట పాడాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. జలముల్లో నువ్వు వెళ్ళి నడిచినా అవి నీ మీద పొర్లి పారకుండా చేసేదానికి ఆయన ఇష్టపడతాడు. అగ్నిలో నువ్వు నడిచినా అంటే అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చి ఆ శ్రమల గుండా నువ్వు పోతున్నా దేవుడు నిన్ను కాపాడేదానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను ఆయన మార్గము చాలా విలువైంది. ఆయన మార్గము ఇరుకైనది, సంకుచితమైనది. ఈ లోకములో ఉన్న మార్గం విశాలమును వెడల్పును కలిగినటువంటి మార్గము, దాని అంతము నరకము. దేవుని యొక్క మార్గము ఎలాంటిదంటే ఇరుకును సంకుచితమై ఉన్నది. అయినా దాని మార్గములను వెళితే ఖచ్చితంగా దేవుడు నీకు పరలోక రాజ్యానికి ఆ మార్గము తెలియపరుస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆయన మార్గములో నడుస్తున్నావా? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎంత మాటలు అంటే ఆ మాట నువ్వు అర్థం చేసుకోవాలి. అదే ఈరోజు నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. ఎందుకు ఈరోజు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక తండ్రి ఒక కుమారుని అంటాడు, నీ మార్గం బాగలేదయ్యా, నీ లక్ష్యం బాగలేదయ్యా, నువ్వు పోయే ఆ మార్గములలో మంచి స్నేహితులు లేరయ్యా అని చెప్పినప్పుడు వెంటనే స్పందించాలి. మనం తెలుసుకోవాలి, మనము అర్థం చేసుకొని ఆ తండ్రి యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని మనం జీవించాలి. కాబట్టి నేనే మార్గము సత్యము జీవమైనటువంటి ఆ యేసు మార్గములో నువ్వు ఉన్నావా? నిజముగా ఆ యేసుకి ఉన్నటువంటి గుణలక్షణములు నీకున్నాయా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు అందరూ యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఆ శాస్త్రులు పరిచయాలు అందరూ కూడా చాలామంది మా తండ్రి అబ్రహాము అని చెప్పి చాలామంది చెప్పుకున్నారు. అబ్రహాము తన ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గం ఆయనకి తెలియదు, కానీ దేవుడు పొమ్మన్నటువంటి ప్రాంతానికి అంతా కూడా వెళుతూనే ఉన్నాడు. నీకు నాకు ఏసీ ఉంది, స్థిరమైన ఇల్లు ఉంది, స్థిరమైనటువంటి భూమి ఉంది, కానీ ఆయన ఎడారిలో ఒక టెంట్ వేసుకొని గుడారాలు వేసుకొని గుడారాల్లో జీవించి బ్రతుకు దినములన్నిట ఆయన దేవుని స్తుతించాడు, దేవుని మార్గములో నడిచాడు, విశ్వాసులకు తండ్రిగా అనబడ్డాడు. దేవుడే ఆయన ఇంటికి వచ్చాడు. తల వంచినప్పుడు ముగ్గురుగా మారిపోయినారు. తల ఇట చూచినప్పుడు ఒకరుగా ఉన్నారు, తల వంచగానే ఆయన ముగ్గురుగా మారిపోయినారు. అప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు.
సారాను పిలిచి భోజనము సిద్ధపరిచి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి భోజనం కూడా పెట్టగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు. స్నేహితుని ఇంటికి ఒక స్నేహితుడు వెళ్ళినట్టు తండ్రి అయిన దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఏమిచ్చి ఏమి లాభము ప్రభువా, నాకు సంతానము లేదు నాయన, దమస్కు ఎలియాజరు లేకపోతే నా పరివారములో ఉన్నటువంటి వారే నాకు ఆస్తికర్తలు అవుతారు. లేదు 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 లేదు, నీ గర్భములో పుట్టబోవాడే నీకు వారసుడు. హల్లెలూయా. ఇలాంటి సూచనలని దేవుడి స్వరముతో మాట్లాడినటువంటి ఆ మాటలను అంగీకరించి ఆయన నమ్మాడు. దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అంత మాత్రమే కాదు, ఆయన జీవితంలో ఆ వాగ్దాన ఫలమును అనుభవించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమందు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మార్గం, స్వదేశాన్ని విడవమన్నాడు, సొంత ఇంటిని విడవమన్నాడు, తన సొంత బంధువులు విడవమన్నాడు. ఎవరు లేరు ఆయనకి. దేవుడే స్వాస్థ్య భాగం, దేవుడే ఇన్హెరిటెన్స్. ఆయన యొక్క ఆస్తి అంతస్తులన్నీ కూడా దేవుడే. ఆయన స్వాస్థ్యము దేవుడే, ఆయనకున్న బలము దేవుడే, ఆయనకున్నటువంటి ఆస్తి అంతస్తులన్నీ కూడా దేవుడే. ఈ విధంగా మనము ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావా? 60వ వచనం చూడండి, 119వ కీర్తన 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని, భక్తిహీనుల పాశము నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రము నేను మరువలేదు. హల్లెలూయా. 1వ కీర్తనలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చుండు చోట, తర్వాత యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దానిని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈ వాక్యము ఎలాంటిదంటే, నీ మేధస్సుకి, నీ యొక్క జీవితంలో కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితికి తగ్గట్టుగా ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది. ధర్మశాస్త్రము, 66 పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథము, ఆ విధంగా నిన్ను ఆ దేవుని వాక్యము ఆధారము చేసుకొని జీవించే వారికి ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. దావీదు అంటాడు, ఈ వాక్యము చాలా సార్లు దొరికినప్పుడు, నీ మాటలు నాకు దొరికినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు అగుపడుతుంది, తెలియపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇది నీవు జాగు చేయక దేవుని ఆజ్ఞలను అనుసరించేదానికి, అంటే తడువు చేయక. పేతురు క్షమించండి, అననీయ ఒక మాట అంటాడు పౌలుతో, ఆ దమస్కులో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి గుడ్డివాడు 3 రోజులు అయ్యాడు, 3 రోజులు గుడ్డివాడిగా అయిపోయాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించమంటే తల మీద చేతులుంచి ప్రార్థన చేశాడు అననీయ. అయితే అననీయ మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు తడువు చేయక వెంటనే నువ్వు బాప్తిజం తీసుకో, ఆలస్యము చేయొద్దు. అందుకే నీ విశ్వాసం, నీ నిరీక్షణ, నీ క్రైస్తవ నిరీక్షణ, నీ విశ్వాసం, నీ రక్షణ నువ్వు కాపాడుకునేదానికి ఏదైనా దేవుడు ఆజ్ఞని కానీ, దేవుడి మాటలు కానీ, దేవుని యొక్క శక్తితో కూడినటువంటి ఆ మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తడువు చేయక, జాగు చేయక ఏం చేయాలంటే త్వరపడి నువ్వు పని చేయాలి. దేవునికి స్తోత్రం, నిలబడాలి. ఇదే దేవుని యొక్క ఉన్నతమైన స్థితి. 62వ వచనం చూడండి, నీ యందు న్యాయమైన నీ విధిని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనిన వాడను. నీ యందు భయభక్తులు గలవారికి నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను చెలికాడను. నీకు స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉండాలి, కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం ఉండాలి. ఎవరైనా నీకు ఏదైనా 10 రూపాయలు సహాయం చేస్తే ఆ కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు జీవితం మరలా వారికి థ్యాంక్స్ గివింగ్
నువ్వు ఇవ్వాలి, దేవునికి చెప్పాలి, 10 మందిని తీసుకొని వచ్చి ప్రార్థన పెట్టాలి, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఉండాలి, ఇంట్లో సంఘంలో ఉండాలి. ఇవన్నీ కూడా కృతజ్ఞత అర్పణలతో దేవుని సన్నిధికి రావాలి. 100వ కీర్తన చూడండి. 100వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. సమస్త దేశములరా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునిడి, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. అందుకే నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత అర్పణను చెల్లించి నీ జీవితంలో ఈ లోకములో నువ్వు జీవించాలి. అందుకనే ఆయన చెప్తాడు, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. కాబట్టి ఈ చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా నీయందు, ఇక్కడ ఒక అద్భుతమైన మాట, నీయందు భయభక్తులు గల వారి అందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. బంధువు అంట, ఆయన స్నేహితుడు అంట. స్నేహితుడు ఎవరికి స్నేహితుడు? నువ్వు త్రాగుబోతోలికి స్నేహితుడిగా ఉండకూడదు, ఒక వ్యభిచారికి స్నేహితుడిగా ఉండకూడదు, ఒక దొంగకి నువ్వు స్నేహితుడిగా ఉండకూడదు, ఒక తిరుగుబోతుకి నీవు స్నేహితుడిగా ఉండకూడదు, ఒక జూదగాడికి నువ్వు స్నేహితుడిగా ఉండకూడదు. ఈ లోకములో పాపములు చేసే చీకటి కార్యములు చేసేవారికి మనం స్నేహితులుగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, మూర్ఖులకు ఈ తరం వారికి నువ్వు వేరయ్యి జీవించాలి అని చెప్తున్నాడు. అయ్యో మన బంధువే, అది కుదరదు. అయ్యో మన రక్త సంబంధే, అది కుదరదు. వారి స్వభావం మార్చుకొని నీ దగ్గరికి రావాలి. అప్పుడే వారితో నువ్వు సహవాసము చెయ్యాలి. నీ సహవాసం ఎవరితో? యేసు ప్రభు ఒక మాట అంటాడు, రబ్బీ నీ కాపురం ఎక్కడా అని వారు అడిగినప్పుడు, వచ్చి చూడండి, కమ్మన్సి, నేను ఎక్కడున్నానో, ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా నేను బ్రతుకుతున్నానో వచ్చి మీరు చూడండి అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు. మీరు నాకు స్నేహితులుగా ఉండాలంటే నా ఆజ్ఞలు మీరు పాటించాలి. మీరు నాకు స్నేహితులుగా ఉండాలంటే నేను ప్రేమించినట్లు మీరు ఇంకొకరిని ప్రేమించేవారుగా ఉండాలి. అదే ఈరోజు దేవుని బిడ్డలరా, మిమ్మల్ని స్నేహితులుగా, మిమ్మల్ని దూరస్తులుగా ఉండకుండా, మిమ్మల్ని వేరే వారిగా ఉండకుండా మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను. ఆ మాట కూడా ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్తలో ఆ మాట మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మాటను కూడా మనం ఒకసారి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఇది చాలా మంచి మాటను చూడండి. 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుట వలనే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టి వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. కాబట్టి యు ఆర్ ద ఫ్రెండ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీవు దేవునికి స్నేహితుడివి ఎప్పుడవుతావు? ఆయన మాట మీద నిలబడినప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు. ఏంటి ఆజ్ఞ? కన్న తండ్రిని నువ్వు సక్రంగా ప్రేమించలేవు, భార్యని ప్రేమించలేవు, భర్తను ప్రేమించలేవు, బిడ్డలను ప్రేమించలేవు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేవు. ఎలాగ దేవుని ఆజ్ఞ నీలో పనిచేస్తుంది? దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ ఆజ్ఞను పాటించినప్పుడే మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము అర్థము చేసుకొని దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే ఆయన నీకు అర్థమవుతాడు. అందుకే ఇది ఒక ముఖ్యమైనటువంటి, నీ యందు భయభక్తులు గల వారి అందరినీ, నీ ఉపదేశములను అనుసరించు వారిని నేను చెలికాడను. నేను ఒక స్నేహితుడిని. దావీదు అంటాడు, భక్తిహీనులకైతే నేను దూరంగా ఉన్నాను, నీ మాటలు, నీ బిడ్డలు భక్తి కలిగినటువంటి వారికి నేను ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వాడునని కూడా చాలాసార్లు దావీదు అన్నాడు.
అందుకనే దావీదు పక్కన అప్పులోళ్ళు, కష్టాలోళ్ళు, ఇబ్బందులోళ్ళు, సమాధానం లేనటువంటి వారు, కూనీలు చేసినటువంటి వారు, దుర్మార్గులు అందరూ మారిపోయి వారికి రక్షణ లేక తిరుగుతున్నటువంటి వేళలో దావీదు కనిపించాడు. దావీదు వారి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దావీదు దగ్గరికి వారు వచ్చినప్పుడు, అయ్యా నేను మారిపోయినాను, నీలాంటి మనస్సు నాకు కూడా కావాలి, నీలాంటి ప్రార్థన నాకు కూడా కావాలి, నీలాంటి దేవుని పట్ల క్షమాపణ గుణం నాకు కూడా కావాలి, నీలాంటి ఆలోచన నాకు కూడా కావాలని అన్నప్పుడు వారందరికీ కూడా కనీసం ఒక 500 మందికి 400 మందికి రోజు భోజనం పెడుతున్నాడు దావీదు. అడవిలో ఉన్న దావీదుని వెతుక్కుంటూ వచ్చారు వారు దేశంలో నుంచి. అబ్షాలోము కాలంలో దేవుని బిడ్డలారా బాగా గమనించండి, సౌలు రాజు కాలంలో దావీదు, అబ్షాలోము కాలంలో ఈ విధంగా ఎన్నో ఆయన ఇబ్బందులు పడ్డమే కాకుండా భయంకరమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వారు మారిపోయి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటకు ఇష్టపడినప్పుడు ఆయన వారిని దూరం చేసుకోలేదు, వారికి చెలికాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని ప్రార్థనలోకి నడిపించాడు. నువ్వు కూడా ఆ విధంగా నడిపించే వ్యక్తిగాను ఉండాలి. దేవునికి స్తోత్రం. 64వ వచనం ఆఖరి వచనం చూస్తే, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధించుము. ఈరోజు నువ్వు ఎలాగా ఆయన కట్టడలను, ఆయన కృపను, ఆయన యొక్క భయము భక్తిని, ఆయన ఉపదేశమును, ఆయన న్యాయ విధులను, ఆయన కృతజ్ఞతాస్తులను, ఆయన భక్తి భయమును, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన శాసనములు, ఆయన మార్గములను, ఆయన కరుణా కటాక్షములను, ఆయన వాక్యమును, ఆయన పరిపూర్ణతను, ఆయన ఉన్నతమైనటువంటి పిలుపును ఇవన్నీ కనుగొంటావంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంది 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ వచనం 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులై ఉందురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఎందు, ఆయన తీగ ద్రాక్ష వలె ఎందు నిలిచి ఉంటేనే ఆయన మాట ఎందు, ఆయన ప్రేమ ఎందు మనం నిలిచి ఉండాలి. అప్పుడే ఈ వాక్యము నీకు అర్థమవుతుంది, ఈ వాక్యానుసారంగా జీవించడం తెలుసుకుంటా. ఎంతమందికి ఈరోజు నిజముగా ప్రభువా నేను తగ్గించుకుంటాను, కొంతమందికి అహంభావం ఉంటుంది, ఎందుకు నేను లోబడాలి, ఎందుకు నేను మాట్లాడాలి, కొంతమందికి కోపం ఉంటుంది, కొంతమందికి లోబడే గుణం ఉండదు, కొంతమందికి దేవుని వాక్యాన్ని వినరు, కొంతమంది జీవితాల్లో దేవుని వాక్యం అంటే వారికి అందరు చెప్పేదే కదా అనుకుంటారు. వారు చదువుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి 2 విధాలుగా 3 విధాలుగా ఆలోచిస్తారు. ఒకే విధంగా నువ్వు ఆలోచించాలి. ఏంటి ఆ విధం అంటే ఆయన వాక్యానికి నువ్వు లోబడ్డావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక.